హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే చనా మసాలా కర్రీ ఎలా చేయాలో ఆ రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. ఇది రైస్తో కానీ, చపాతీతో కానీ, పూరితో కానీ, రాగి సంకటితో కానీ ఎంతో ఎంతో బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం తెల్ల శనగలను ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను. అలాగే పుదీనా, ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు పుల్లగా ఉంటే మాత్రం ఒక టమాటా సరిపోతుంది. ఇక నేను 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఎందుకంటే మా టమాటా మరి అంత పుల్లగా ఏముండదు. ఈ కర్రీని నేను రాగి సంకటితో తినడం కోసమని అన్నం పెట్టేసుకున్నాను. కూర చేయడానికని కుక్కర్ పెట్టుకుందాము. సో నార్మల్గా నేను చేసే ప్రతి వంటల్లో కూడా ఆయిల్ అనేది చాలా చాలా తక్కువ వాడతాను. సో చనా మసాలా కర్రీ అనగానే గరిటెల నూనె వేయాల్సిన అవసరం లేదు. నేను చూపించినటువంటి స్పూన్తో 3 చెంచాల ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ కాస్త వేగెక్కాక ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు, కాస్త సాజీరా కూడా వేసి అది కాస్త వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను వేయాలి. ఈ ఉల్లిగడ్డలను కూడా ఈ ఆయిల్లో కాస్త వేగనియాలి. ఈ ఉల్లిగడ్డలు వేగాక మనం తీసుకున్నటువంటి కరివేపాకుని కూడా వేసుకొని అందులోనే కాస్త పసుపు కూడా వేసుకొని ఉల్లిగడ్డలు కొద్దిగా మెత్తపడేంత వరకు నూనెలో వేగనివ్వాలి. చూడండి, మన ఇప్పుడు ఉల్లిగడ్డలు అనేటివి కొద్దిగా వేగిపోయాయి. సో మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి పుదీనాని కూడా వేసేసి ఈ పుదీనా కూడా ఈ ఆయిల్లో కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. మన పుదీనా కూడా ఇప్పుడు అంతా మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ని కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. సో టమాటాస్ మగ్గేంత సమయంలో ఒక గుప్పడాన్ని బాదాం తీసుకొని దాన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇది బాదాం అనేది మసాలా కోసం చేస్తున్నాము. మనం బాదాంతో ఏదైతే పేస్ట్ తయారు చేస్తున్నామో ఇది చనా మసాలా కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో నేను ఇందులో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాను. మన టమాటోస్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. మనం ముందుగానే ఆనియన్స్ వేసిన వెంటనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసామనుకోండి, అది అడుగంటిపోతుంది. సో టమాటాస్ కాస్త మగ్గాక వేసుకుంటే మనకి ఇది చక్కగా అన్నిటికీ పట్టుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కాస్త టమాటోస్ అంతా కూడా మెత్తబడేంత వరకు మగ్గనిచ్చాక అప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్నటువంటి బాదాం పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. సో ఇది కూడా మంచిగా వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఇది కొద్దిగా తుకతుకలాడుతున్న సమయంలో కాస్త కారం, 2 చెంచాల కారం, రుచికి తగినంత ఉప్పు వేయాలి. నార్మల్గా 2 చెంచాల కారం అయితే సరిపోతుంది. మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. అండ్ 2 చెంచాల గడ్డ పెరుగు, చిటికెడు గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. సో ఈ ఉప్పు కారం మీ రుచికి తగినంత వేసుకోండి. నార్మల్ కారం తినే వాళ్ళైతే 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు అయితే సరిపోతుంది. సో ఇది కాస్త ఉడికింది అని అనిపించినప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి తెల్ల శనగలను ఇందులో వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ తెల్ల శనగలు కావాలో చూసుకొని ఆ మసాలాకు తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ 3 గుప్పెట్ల తెల్ల శనగలను వేసుకున్నాను. సో ఇదంతా కూడా కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మిగిలిన మసాలా ఏదైనా ఉంటే జార్లో అది కూడా మొత్తం కలిపేసి 1.5 గ్లాస్ అంటే మనం వేసుకున్నటువంటి శనగలు, ఈ మసాలా అంతా కూడా వాటర్లో మునిగిపోవాలన్నమాట. ఖచ్చితంగా అన్ని నీళ్ళు పడతాయి. మీరు తక్కువ పోస్తే మాత్రం మాడిపోతుంది, ఎక్కువ పోస్తే అంతా పలుచగా అయిపోతుంది. కేవలం ఆ మసాలా అండ్ మన శనగలంతా ఇలా మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఈ శనగలు ఉడకడానికి మాత్రం ఖచ్చితంగా కొద్దిగా టైం పడుతుంది. మనం ముందు రోజు రాత్రి నానబెట్టినా కూడా కనీసం ఒక 6 విజిల్లన్నా రావాలి. మీరు తక్కువ పెడితే అది ఉడకకుండా ఉండడం అలా అవుతుంది. సో ఖచ్చితంగా 6 విజిల్ రావాలి. చూసారా, 6 విజిల్ అయిపోయింది. ఓపెన్ చేశాను, ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనం ఎంత తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా ఎంత చక్కగా నూనె తేరిందో చూసారా పైకి. ఒక్కసారి దాన్ని మొత్తం అంతా కలిపేసుకొని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే చనా మసాలా కర్రీ రెడీ. చాలామంది దీన్ని పూరీతో ఇష్టపడతారు. నేనైతే ఈరోజు రాగి సంకటితో తిందామని చేసేసాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఇష్టమైన పూరి ఆర్ రాగి సంకటి, రైస్, చపాతీ ఎలా ఉందో తిని నాకు చెప్పండి కమెంట్స్లో. మీకు నా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. మీకు రాగి సంకటి కూడా ఎలా చేయాలో కావాలంటే కమెంట్స్లో పెట్టండి, నేను ఇంకో వీడియో చేసి పెడతాను. తక్కువ నూనెతో ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం మరియు బ్రేక్ఫాస్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రోహిత పవన్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.